వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ద్వారానే అన్ని పనులు పూర్తి చేస్తున్నాం. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా, ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా, కావాల్సిన డాక్యుమెంట్లు అందించాలన్నా అంతా క్షణాల్లో అయిపోతుంది. మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పనులు చాలా సులభం అయిపోయాయి. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ అందుబాటులో ఉండడంతో మొబైల్ ఫోన్లు యాప్స్తో నిండిపోతున్నాయి. అయితే మనకు ఏది అవసరం అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ముఖ్యమైన యాప్స్ మన ఫోన్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సేవలు అందించే ముఖ్యమైన 8 యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక కీలకమైన డాక్యుమెంట్. ఆధార్కు సంబంధించిన మార్పులు, చేర్పులు, ఆధార్ అథెంటికేషన్ లాంటి పనులు చేసేందుకు ఆధార్ యాప్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డుకి సంబంధించిన సేవలు పొందేందుకు ఈ యాప్ తమ ఫోన్లో ఉంచుకోవడం చాలా అవసరమని చెప్పవచ్చు. ఉమాంగ్ యాప్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలు, పలు రకాల సర్వీసులు వివరాలు తెలుసుకునేందుకు ఉమాంగ్ ఉపయోగపడుతుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, మైపాన్ వంటి సేవలు కూడా పొందవచ్చు. ఈపీఎఫ్, పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా 100కు పైగా ప్రభుత్వ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. దీనిని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ది డిజిలాకర్. ఈ యాప్లో సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్తో పాటుగా ఇతర విద్యా ధృవ పత్రాలను డిజిటల్ రూపంలో పొందవచ్చు. వాటిని ఈ యాప్లో దాచుకోవచ్చు కూడా. నెక్స్ట్ది పరివాహన్. వాహన యజమానులు, డ్రైవర్లకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు సంబంధించిన ఇతర సేవలు, డిజిటల్ కాపీలు ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది పాస్పోర్ట్. ఈ యాప్ ఉంటే పాస్పోర్ట్కి సంబంధించిన వివిధ సేవలు సులభంగా పొందవచ్చు. ఆన్లైన్లో పాస్పోర్ట్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అపాయింట్మెంట్, ఫీజులు, డాక్యుమెంట్ డౌన్లోడ్, స్టేటస్ ట్రాక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ది మేరా రేషన్ యాప్. రేషన్ కార్డుకి సంబంధించిన సమాచారం పొందేందుకు మేరా రేషన్ యాప్ ఉపయోగపడుతుంది. ఆహార భద్రతా చట్టంలోని ప్రయోజనాలు, రేషన్ కార్డ్ స్టేటస్, రేషన్ వివరాలు, గత 6 నెలల్లో జరిగిన లావాదేవీల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ది పిఎం వాణి యాప్. ఈ యాప్ ఉంటే మీ సమీపంలోని వైఫై కనెక్షన్లు గుర్తించవచ్చు. కనెక్ట్ అయ్యేందుకు, అలానే ఇంటర్నెట్ సేవలు యాక్సెస్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ది సంచారి సాథీ యాప్. ఈ సంచారి సాథీ యాప్ ద్వారా స్పామ్ కాల్స్పై ఫిర్యాదు చేయవచ్చు. మీ పేరుపై ఉన్న మొబైల్ సిమ్ కనెక్షన్ వివరాలు తెలుసుకోవచ్చు. వాటిని మూసేందుకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే టెలికాం నెట్వర్క్ సంబంధించిన వివరాలు కూడా ఈ సంచారి సాథీ యాప్ ద్వారా పొందవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.